హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ గార్డెన్లో కాసిన తీగ పెండలాన్ని చూద్దాం. ఇప్పుడు మా అమ్మ హార్వెస్టింగ్ చేస్తుంది. దుంప చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం ఈ వీడియోలో చూపించేది తీగ పెండలం గురించండి. తీగ పెండలం ఆకులు తమలపాకుల్లాగా ఉంటాయండి. మన ఇంటి ముందు పెట్టుకుంటే షోయింగ్ మొక్కలాగా కూడా కనిపిస్తుందండి. దాని ఆకు చూడండి ఎంత పచ్చగా తమలపాకులాగా ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడండి. పెండలాలు 2 రకాలండి, కర్ర పెండలం, తీగ పెండలం. ప్రజెంట్ అయితే మన గార్డెన్లో తీగ పెండలాలు ఉన్నాయండి. మా అమ్మ హార్వెస్టింగ్ చేస్తుంది, ఒకసారి చూడండి. తవ్వుతుందండి. ఈ పెండలాన్ని కొంతమంది పచ్చడి చేసుకుంటారు, కొంతమంది కర్రీ వండుకుంటారండి. దుంప చాలా పెద్దగా ఉంటుందండి. తవ్వుతుంటే రాట్లా, ఎంత బలంగా పీకినా రావట్లేదండి. దుంప చాలా లోపలికి ఉన్నట్టుందండి. తీయడానికి 1 గంట సేపు పట్టిందండి. చూడండి దుంప ఎంత పెద్దగా ఉందో, ఎన్ని కేజీలు ఉండిద్దో. వీడియో లాస్ట్లో వెయిట్ చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తీగ పెండలం ఇంత పెద్దగా ఉండిద్దని అనుకోలేదండి. మా అమ్మ అయితే దీన్ని తీస్తుంటే ఎంత ఇబ్బంది పడిందో తీయడానికి. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని కేజీలు ఉండిద్దో తెలియదండి. తీగ పెండలం అండి మార్కెట్లో కూడా చాలా రేర్గా దొరుకుతుంది. కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. పల్లెటూరులో అయితే కొంచెం ఎక్కువగానే దొరుకుతుంది. సిటీలో చాలా తక్కువగా దొరుకుతుంది. దీన్ని తీస్తుంటే మా అమ్మ ఆనందం చాలా ఎక్కువగా ఉందండి. పండించిన వాళ్ళకే తెలిసిద్ది కదండి ఆ ఫీల్ అనేది. ఆ మట్టినంతా క్లీన్ చేస్తుందండి. వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతామండి. దీని మొక్కలు పెట్టుకోవాలంటే చిన్న దుంపని తీసుకొని మొక్కను పెట్టుకుంటే ఒక 6 నెలలు ఆగితే దుంప పెద్దగా తయారవుతుందండి. టెర్రస్ గార్డెన్లో కూడా దీన్ని ఈజీగా పెంచుకోవచ్చండి. చూడండి మా అమ్మ ఫేస్ ఎలా వెలిగిపోతుందో ఇంత పెద్ద దుంపని చూశాక. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదండి ఇంత పెద్ద దుంప ఉండిద్దని. చెట్టు చూసారండి, ఈ చెట్టే కాకుండా ఇంకో చెట్టు ఉందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ దుంప కర్రీ వండడం అయిపోయిన తర్వాత ఆ దుంపను హార్వెస్టింగ్ చేస్తాము. మళ్ళీ ఆ దుంపను చూపిస్తామండి. మా ఛానల్ని ఫాలో అయినట్లయితే మళ్ళీ ఆ హార్వెస్టింగ్ వీడియోస్ చూడొచ్చండి. వన్ ఇయర్ నిల్వ ఉంటుందంటండి దుంప. ఎండిపోయినా కానీ 1 ఇయర్ నిల్వ ఉంటుంది. పైన కాడున్న తీసుకొని మళ్ళీ ఖాళీ ప్లేస్లో పెట్టుకుంటే మనకి 6 మంత్స్కి మళ్ళీ దుంప రెడీ అవుతుందండి. ఇప్పుడు మా అమ్మ ఆ దుంప ఎంత వెయిట్ ఉందో మీకు చూపెడుతుందండి. చూడండి. ఈ దుంప తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఈ చలికాలంలో ఈ దుంప ఎక్కువగా పండుతుందండి. చూడండి 9 కేజీస్ దుంప కాసిందండి. ఈ తీగ పెండలం దుంప చాలా
రేర్‌గా దొరికిద్దండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ టింగుమని కొంచెం మోగియండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.